హలో ఫ్రెండ్స్, ఇండియాలో చూస్తే మనకి ఈవినింగ్ అయినా ఆఫ్టర్నూన్ అయినా స్నాక్స్ ఐటమ్స్ చూస్తే మనకి నూడిల్స్ అని మిర్చి బజ్జీ కానీ లేదంటే పానీపూరి, దహీపూరి, బేల్పూరి, ఐస్ క్రీమ్స్ కానీ ఇవన్నీ చూస్తాం కదా. ఇక్కడ మలేషియాలో చూడండి డిఫరెంట్ స్నాక్స్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, చూపిస్తాను. ఇవన్నీ తమిళనాడు స్టైల్లో అయితే ఉంటాయి అన్నమాట. అక్కడ చూడండి సమోసా, రైట్, కర్రీపప్పు అయితే వేస్తుంది ఇక్కడ. కర్రీపప్పు ఇవన్నీ. ఇది ఏందన్నా? ఓకే ఓకే, ఇది నాసిలిమ్మక్, రైట్, నాసిలిమ్మ. ఇది నాసిలిమ్మక్, దిస్ ఈజ్ నాసిలిమ్మ అంటారు. ఇది రైసు, చేపలు యాజ్ వెల్ యాజ్ సమ్ టమాటా సాస్తో ఉంటుంది అనమాట. ఇది పొట్టు రైస్ అన్నం, మనం పులిహోర, ఇది పరవన్నం అంటాం కదా, గుళ్ళో పెడతారు కదా, ఇది పరవన్నం. ఇది పొట్టు. ఇది అన్న ఇంజిపులో ఇవి ఏమన్నా శనగలు మన. ఇది ముడే ఉండే సాకు అంట. ఇది అన్న పోపియా. ఇది ఎల్లూరు ఉందా అంటే మనం హోమస్ సమోసా, కేసరి, ఓకే, పకోడా, వెయిట్. ఈ బూర్లు మన పండగకి ఇవన్నిటికి చేసుకుంటాం కదా, ఇక్కడ ప్రతిరోజు చేస్తారు ఇక్కడైతే. తర్వాత ఏమని, ఇది ఏందన్నా? బనానాది ఉండలు అయితే పెట్టినారనమాట. ఇది సమ్ కర్రీ పఫ్. ఇది మనం కూడా ఉల్లిగారులు అంటారు, కొందరు వడ అంటారు, కొందరు ఏమంటే దీనికి గారెలు అంటారు, కొందరు వడ అంటారు. ఎవరికి నచ్చేటి వారు చెప్తారు. మేమైతే వైజాగ్లో దీన్ని ఉల్లిగారు అంటాం, దీన్ని వడ గారె అంటారు. ఇది మసాలా టీ అండ్ బ్రూ కాఫీ అనమాట. సో ఇలాగా స్నాక్స్ ఐటమ్స్ అయితే ఉంటాయి అన్నమాట మలేషియాలోని. ఇవన్నీ కూడా ఇండియన్ స్నాక్స్ అనమాట, తమిళనాడు స్టైల్ అనమాట. ఈవినింగ్, మార్నింగ్ 12 o'clock స్టార్టెడ్, రైట్, 10 o'clock అయితే స్టార్ట్ చేస్తాం. 7 o'clock, మార్నింగ్ 10కి అయితే స్టార్ట్ చేసి ఈవినింగ్ 7 o'clock వరకు అయితే ఈ స్నాక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. చూడండి ఇలాగ చిన్న స్టాల్స్ అయితే మెయింటైన్ చేస్తుంటారు ఎక్కడికక్కడ మనకి. మలేషియాలో కోకోనట్ అయితే 5 ringgit అనమాట. కొన్ని ప్లేసెస్ని బట్టి మళ్ళీ చేంజ్ అవుతాము. చెరుకు రసం, షుగర్ కేన్ జ్యూస్, రైట్ బ్రో, షుగర్ కేన్. ఇది చెరుకు రసం అనమాట. ఇది కూడా 5 ringgit అంటే 100 రూపాయలు ఇండియా కరెన్సీలో. మలేషియాలో చూడండి ట్రెడిషనల్ ఫుడ్, ఇది ఇండియన్ తమిళనాడు స్టైల్ ట్రెడిషనల్ ఫుడ్ అనమాట. ఇది కంబన్ కూజ్ అంట. ఇది మనది అంబలే అంటాం కదా మన ఇండియాలో, ఇది అంబలే, ఇది రాగి. ఇది అన్న నన్నారి, ఇది మనకు తెలుసు చాలా మందికి అయితే. ఇది హెర్బల్, ఓకే. ఇది నన్నారి. ఇది అన్నా, ఓకే. ఇది మోర్ అంట. ఇలాగ డిఫరెంట్ గుమ్మడికాయలో ఒత్తిళ్ళు అయితే వేసారనమాట, గుమ్మడి దాంట్లోనే. ఇది పకోడా అనమాట. ఇది మళ్ళీ గారెలు కూడా ఉన్నాయి ఇక్కడ. అరటికాయ బజ్జీ అనుకుంటా, ఇది ఏమన్నా ఉల్లిగారి. ఇది పెసరపప్పు బూరె చాలా బాగుంటుంది ఇక్కడ. ట్రై చేస్తాను. నాకైతే పాకం బూరె అంటే చాలా ఇష్టం. ఇది ప్రసాదం బూరెతో చేశారనమాట. ఇవన్నీ కూడా ఇండియన్ స్వీట్లు అనమాట. జాగరి, జిలేబీ, బూందీ, లడ్డూలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి, వావ్. ఇవన్నీ ఇండియా నుంచి తీసుకుని వచ్చినవి, లేదంటే ఇక్కడ తయారు చేసినవి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఎదురుగా మెస్సులు. అవన్నీ ఫుడ్ ఉంటుంది అనమాట. అంటే మార్నింగ్ టిఫిన్స్, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఆఫ్టర్నూన్ లంచ్ ఉంటుంది, నైట్ ఏమో డిన్నర్స్ కూడా ఉంటాయి అన్నమాట.
ఇవన్నీ చిన్న చిన్న స్టాల్స్ కింద పెట్టుకున్నారు. మన దగ్గర మెస్సెస్ అంటాం కదా, మెస్సల్లాగా పెట్టుకున్నారు అనమాట. ఇవన్నీ ఇక్కడికైతే పెద్ద పెద్ద కారులో వచ్చి అయితే తింటారు. సూపర్గా ఉంటుంది, ఫుడ్ అయితే బాగుంటుంది. తక్కువ మనీతో మనకి మీల్స్ని అయితే కంప్లీట్ చేసుకుంటారు అనమాట. ఈ ఏరియా ఇదంతా చికెన్ అనమాట. నాసి అయ్యమ్మా భయ అయ్యమ్మా గోరింగా అయ్యమ్మ అంటారు. చికెన్ లెగ్ పీస్ని, ఇవన్నీ బ్రెస్ట్ పీస్లని, ఇవన్నీ డిఫరెంట్ ఐటమ్స్. తోపు, బెండకాయ, దొండకాయ, బంగాళదుంప, పప్పు, బీరకాయ, ఇవన్నీ చూడండి ఇలా పెడతారనమాట. మనం పిక్ చేసుకోవడమే, మనకి ఏది కావాలంటే అది పిక్ చేసుకొని మనం తినదనమాట. వాళ్ళు అక్కడ అక్కడికి వచ్చి బిల్ చార్జ్ చేస్తారు. నమస్తే నమస్తే. ఇది పెరుగు చట్నీ, ఇది రసం, ఇది సాంబార్, ఇదైతే చట్నీ అనమాట. ఇంకా ఇప్పుడు వీళ్ళు స్నాక్స్కి రెడీ అవుతున్నారు. స్నాక్స్ ఐటెంకి రెడీ చేస్తారా భయ్యా? ఇది అన్నా చికెన్ పరోటా. ఓకే, చికెన్ పరోటా అండ్ మనకు గార్లు అయితే వీళ్ళు రెడీ చేశారు. చూడండి ఫ్రెండ్స్, మలేషియాలో అయితే స్నాక్స్ మిక్చర్ అనమాట. 5 రింగిట్ అంటే 100 రూపాయలు ఇండియన్ రూపీస్లో. ఇదేమని చిప్స్, ఇది కూడా 100 రూపాయలు అనమాట. జంతికలమ్మా, జంతికలు 5 జంతికలు ఉన్నాయా? 5 జంతికలు ఉన్నాయి. మేము జంతికలు అంటాం. మళ్ళీ తెలంగాణ వాళ్ళు, రాయలసీమ వాళ్ళు మురుకులు అంటారు. ఇవి మురుకులు లేవని 100 రూపాయలు. 5 ఉన్నాయి చిన్న మురుకులు. ఇది బూందీ, కారం బూందీ 5 రింగిట్. 5 రింగిట్ అంటే 100 రూపాయలు. ఇవి కూడా ఏదైనా 5 రింగిట్ అనమాట. 5 రింగిట్ అంటే 100 రూపాయలు అనమాట. ఇది చూడండి, ఇది కూడా స్వీట్ జంతికలు అనమాట. స్వీట్ వేసారు పంచదార పాకంతో. ఇవి కూడా 100 రూపాయలు, 5 రింగిట్లు. ఇది పల్లీలు ఫ్రై, ఇది పల్లీలు ఫ్రై అయితే వేసారు అనమాట. ఇవన్నీ వేపారు. ఇది కూడా 100 రింగిట్, 5 రింగిట్ అనమాట. పల్లీలు మసాలా లేవని 5 రింగిట్ అనమాట. ఇలా అయితే ఉన్నాయి స్నాక్స్ అన్నీ, బాగుంటాయి. మలేషియాలో కోకోనట్ 5 రింగిట్ అని చెప్పాం కదా, చూడండి అన్న అయితే తీసుకున్నాడు. ఇది 5 రింగిట్ అనమాట. దీన్ని ముంగూస్ అంటారు. పార్సల్ చేసుకోవడానికి ముంగూస్ అంటారు మలేషియాలో. 5 రింగిట్ అంటే ఇండియన్ కరెన్సీలో 100 రూపాయలు పడుతుంది. మలేషియాలో మా కొబ్బరికాయని డిఫరెంట్గా కట్ చేస్తారు. చూడండి ఇలా కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత ఏమైనా వాటర్ అయితే ఇస్తారు మనకి. ఐ విల్ డ్రింక్ ఇయర్, డ్రింకింగ్. నేనైతే ఇక్కడ తాగేస్తానని చెప్పాను అనమాట. మనవాడు కట్ చేసి స్ట్రా పెట్టి ఇస్తాడు. నేను ఇక్కడ తాగడమే. అండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో, డిఫరెంట్ లుక్. ఇండియాలో కూడా ఉన్నాయి. ఇవంతా గోంగూర, బచ్చలకూర, తోటకూర, బెండకూర అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. పాలకూర అన్నీ ఉన్నాయి. తర్వాత ఏమని ఇంకా ఇవన్నీ గ్రోసరీ ఐటమ్స్ ఆల్రెడీ మీకు చూపించాను. మనమైతే ఇప్పుడు తీసుకున్నాం కదా కోకోనట్, ఇదైతే తాగుతున్నాం. మరి అలా తిరిగి వచ్చాను ఇవాళ. ఇది టైడ్గా ఉండి అలాగా మరి కోకోనట్ వేసేస్తున్నా. ఇక్కడ ఎక్కువ థాయిలాండ్ కోకోనట్స్ వస్తాయి అన్నమాట. వాటర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. రేట్ అయితే 5 రింగిట్, వెరీ రీజనబుల్. మన కరెన్సీలో 100 రూపీస్ ఇది పడుతుంది. ఏమంటే ఇక్కడ పార్సల్ చేయమంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లోపల గుజ్జు ఉంటుంది కదా, అది కూడా పార్సల్ చేస్తారనమాట. కవర్లోనే పెట్టేసి మొత్తం పార్సల్ చేసేస్తారు. లేదంటే నువ్వు తాగేసి ఇస్తే మళ్ళీ కూడా అది కొట్టేసి ఇచ్చేస్తారనమాట మనకి గుజ్జు కావాలంటే. ఇది కొన్ని ఫ్యాక్ట్స్ అబౌట్ మలేషియా థింగ్స్. నేను ఇప్పుడైతే కవర్ చేసింది ఏమేమంటే స్నాక్స్ ఐటమ్స్ను, ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్ ఎలా ఉంటాయి అది కూడా కవర్ చేశాను. కీప్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.
మీకు కంటెంట్గా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేనైతే మలేషియాలో ఇల్లు ఎలా చూస్ చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి ఇల్లుని తీసుకోవడానికి మొత్తం అంతా చెప్తాను, వ్లాగ్ చేస్తాను.